मम श्रीरामशरणं 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 मम। ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ముముక్షు వ్యవహార ప్రకరణంలో 11వ సర్గ పూర్ణం చేసుకొని 12వ సర్గలోకి వచ్చాం. పూర్వపు సర్గలో వక్తృ పృచ్ఛక లక్షణం అనే విషయాన్ని గురించి విన్నాం మనం. వక్త అంటే చెప్పే ఆయన, పృచ్ఛకుడు అంటే ప్రశ్నించేవాడు. చెప్పే ఆయన గురువు, అడిగే ఆయన శిష్యుడు. వీళ్ళిద్దరికీ కూడాను ఆయా లక్షణాలు లేకపోతే ఆ కార్యం ఫలవంతం కాదు. పృచ్ఛకుని యందు అంటే ప్రశ్నించేవాని యందు, శిష్యుని యందు తాను అడుగుతున్న విషయం ఏదైతే ఉందో ఆ విషయం నందు తీవ్రమైన ఇష్టము, పూర్ణమైన ఇష్టము ఉండటం అనేది ముఖ్య లక్షణం. ఈ లక్షణం లేనట్లయితే అతడి ప్రశ్న మలినయుక్తంగా, అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇవ్వబడే సమాధానాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా కొరబడి ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా దాని మీద పూర్ణమైన ఆసక్తి లేని కారణం చేత వ్యర్థమైన తర్కాలతోటి కాలం గడుపుతూ ఉంటాడు అతడు. ఈ కారణం చేత పరమ ప్రయోజనాన్ని సిద్ధింపజేసే తత్వజ్ఞాన ప్రాప్తి అనే ఈ సందర్భము మలినమైపోతుంది, పని కాకుండా అయిపోతుంది. పని చేసినట్లుగా కనపడుతుంది, కానీ ఫలం మాత్రం రాదు. కాబట్టి ప్రశ్నించేవాడిలో విషయం పట్ల పూర్ణమైన ఆసక్తి, ఇష్టం, శ్రద్ధ ఉండాలి. ఏమిటి ఈ పూర్ణత అనే దానికి అర్థం అంటే, నాకు ఇది మాత్రమే ముఖ్యమైనది, ఈ పని కోసమే నాకుండే సమస్తమైన శక్తి యుక్తుల్ని, సమయాన్ని వెచ్చిస్తాను, వినియోగిస్తాను. మరొక దాని యందు నాకు ఇష్టం లేదు అనే స్థితి ఏదైతే ఉందో, అది ఏ పని అయినా సరే, అది ఒక తత్వజ్ఞానానికి సంబంధించిందే కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిందే కాకుండా, లౌకికమైన విషయాలకు సంబంధించిన సందర్భాల్లో కూడా, ఆ విషయాలకు సంబంధించిన సందర్భాల్లో కూడా ఈ లక్షణం ఎక్కడైతే స్ఫుటంగా ఉన్నదో అక్కడ విద్యా గ్రహణం అనేది స్పష్టంగా దోషం లేకుండా గ్రహించబడుతూ ఉన్నది. అక్కడ పని కూడా త్వరగా పూర్తవుతూ ఉన్నది. ఎక్కడైతే ఆ పనితో పాటుగా ఇతరమైన అనేక కార్యాలు వీళ్ళకి ఆ అడిగేవాడికి ముఖ్యంగా అనిపిస్తూ ఉన్నాయో, అతడి మనసు ఒక పని చేస్తూనే మరొక పనిలోకి, ఇంకో పనిలోకి ఇలా పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి పని కాదు, పని చేసినట్లే ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఎప్పుడు మీకు చెప్తూ ఉండే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. రాయి 1 కిలోగ్రామ్ బరువు ఉన్నది, అంటే 1000 గ్రాముల బరువు ఉన్నది. ఈ 1000 గ్రాముల రాయితోటి, ఈ రాయి దేనితో నిర్మితమైందంటే ఒక్కొక్క గ్రాము లేకపోతే అర గ్రాము లేకపోతే ఇంకా దానికంటే తక్కువమైన కణాలతోటి నిర్మితమైంది.
ఈ రాయి. అంటే మనం ఊహించడానికి వీలైనంత బరువు. అది సైంటిఫిక్ గా భౌతిక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఈ బరువులు చెప్పగలుగుతారు. అంత చిన్న చిన్న కణాలతో అది తయారైంది రాయి. దాన్ని దాన్ని ఆ కణాల విభాగం చేసి, అంటే ఆ చిన్న చిన్న పదార్థాలుగా దాన్ని విడగొట్టేసినట్లయితే, ఉదాహరణకి రాయిని ఇసుకగా మార్చివేసినట్లయితే, కేజీ ఇసుక చేతిలోకి తీసుకొని ఒక కుంకుడుగాయను పగలు కొట్టాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఎందువల్ల అంటే దానికి ఉండే మాస్ అంతా కూడా, ఆ బరువు అంతా కూడా, ఆ గట్టితనం అంతా కూడాను అనేకంగా విడిపోయి ఉన్నది కాబట్టి అక్కడ పని కావడం దాని సామర్థ్యం సన్నగిల్లిపోయింది. అదే దానికి కొంచెం ఒక బంకని, లేకపోతే దాన్ని బైండింగ్ మెటీరియల్ని కలిపి దాన్ని మరలా ఏకీకృతం చేసి దానితోటి కొడితే కుంకుడుగా ఏముంది, తల కూడా పగిలిపోతుంది. కాబట్టి ఈ ఉదాహరణను గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏకాగ్రత అనేది ఏమిటి అంటే పలు విధాలుగా మనసుని పోనీయకుండా తానకి ఏది ముఖ్యమో దాని వైపే మనసును ఉంచి ఆ పనిలో మాత్రమే ఉండటం ఏదైతే ఉందో అది కార్యకారి అవుతుంది. అంటే జరగవలసిన పని జరిపేదిగా అవుతుంది. అలా కానట్లయితే నీవు అంత శక్తిని వినియోగిస్తున్నట్లు కనపడ్డా, అంత సమయాన్ని వెచ్చిస్తున్నట్లుగా కనపడ్డా, పని మాత్రం ఎప్పటికీ కాదు. ఈ పని కాకపోయినా తక్కినవి అవుతాయా అంటే తక్కినవి కూడా కావు. ఉదాహరణకి ఒక వ్యాపారస్తుడు, ఒక ఉద్యోగస్తుడు, ఒక వృత్తిదారుడు ఎవరైనా ఉన్నారు. అతడికి తత్వజ్ఞానం మీద ఆసక్తి కలిగింది, అతడికి సినిమాల మీద ఆసక్తి కలిగింది, అంటే ఆ వినోదం మీద ఆసక్తి కలిగింది, అతడికి తిండి మీద ఆసక్తి కలిగింది, అతడికి అంటే నానా రుచుల మీద ఆసక్తి, అలానే పలు పలు విషయాల మీద, కుటుంబ విషయాలు, వీటి మీద ఆసక్తి కలిగింది. అప్పుడు అతడు ఏ వృత్తిలో అయితే ఉంటున్నాడో, ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో నాణ్యత లోపిస్తుంది. ఇతడి మనస్సు ఎన్ని విధాలుగా అయితే విడిపోతూ ఉంటుందో, ఎన్ని కార్యాల్లోకి అయితే ప్రవృత్తం అవుతూ ఉంటుందో దాన్ని అనుసరించి ఆ నాణ్యత అనేది పడిపోతూ ఉంటుంది. ఉత్తమోత్తమైన ఫలితం అనేది కూడా దేన్ని ఆశిస్తున్నాడో అది దూరం అవుతూ ఉంటుంది. ఆ స్థితి అనేది ఎప్పటికీ దగ్గరికి కాకుండానే ఉంటుంది. ఈ లోకం అంతా కూడా 99% మంది ఇటువంటి వాళ్ళతోటే నిండి ఉన్నది. ఇంకా అంతకంటే ఎక్కువ, 99 కాదు, 99.9% మంది ఇటువంటి వాళ్ళ తోటి మాత్రమే ఈ లోకం నిండి ఉన్నది. అందువల్లనే పనులు కావు. నీకేం కావాలో నీకు స్పష్టత లేదు. స్పష్టత లేని కారణం చేత పలు విధాలుగా మనసు వెళుతూ ఉండగా ఆ పని పూర్తి కాకుండానే ఎప్పుడు చూసినా సరే అపజయం అనేదాన్ని మూటగట్టుకుంటూ ఉంటావు. పనిలో సంపూర్ణత కనపడదు, నాణ్యత లోపిస్తుంది. ఒక పనిలో ప్రవేశించిన వాడు ఆ పని యందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, ఒక శిల్పాన్ని చెక్కే శిల్పి, ఒక చిత్రాన్ని చిత్రించే చిత్రకారుడు, ఒక అద్భుతమైన రుచికరమైన పాకాన్ని తయారు చేసే ఆ పాకశాస్త్ర ప్రవీణుడు, అంటే మన ఇంట్లో పాకశాస్త్ర ప్రవీణులు అంటే మనమే. మన ఇంట్లో మనం ఎవరో, ఇంట్లో అక్కో, అమ్మో, తల్లు, అన్నో, తమ్ముడో ఎవరో వంట చేస్తారు. ఆ వంట చేసే సమయంలో ఒకవైపు పుస్తకం చదువుకుంటూ, మరొక వైపు టీవీ చూస్తూ, మరొక వైపు వాళ్ళతోటి వీళ్ళతోటి చిట్ చాట్ చేస్తూ, ఇలా కనుక మనం పని చేస్తున్నట్లయితే ఆ డైనింగ్ టేబుల్ మీదకి వచ్చే పదార్థం మాత్రం రుచ్యంగా ఉండదు. దాని ఇష్టం వచ్చినట్లు అది వస్తుంది మన శ్రద్ధను అనుసరించి. అలా కాకుండా ఒక తల్లి పిల్లవాడు ఏమి తింటాడు అనే ఆలోచనతోటి తయారు చేస్తుంది. అది చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఒక ఆర్కిటెక్ట్ తాను చేసే పని యందు శ్రద్ధ కాకుండా పలు విధాలుగా పోతూ ఉంటే ఏదో మొక్కుబడిగా పనిచేస్తాడు, దాని ఫలితం అలానే ఉంటుంది. ఏ పని చూసినా సరే అంతే. ఇక ఇదేం బ్రహ్మ విద్య అనే మాట మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. మరి విద్యలన్నిటిలో కూడా అత్యుత్తమమైన విద్య ఏ విద్యని తెలుసుకున్నట్లయితే మరి మరొక విద్య గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదో, అన్ని విద్యల్ని పరిపాలించే విద్య రాజ విద్య ఏదైతే ఉన్నదో దీని విషయంలో చెప్పేదేమున్నది? పూర్ణంగా దాని యందు సంపూర్ణ ఆసక్తి కలిగి ఉంటే తప్ప
ఇది పని కాదు. రామా, ఇటువంటి నిండు మనస్సు నీకు ఉన్నది ఈ విషయమునందు. కాబట్టి నీకు శిష్యుడికి ఉండవలసిన లక్షణం పూర్ణంగా నీలో ఉన్నది. చెప్పగానే గ్రహించగలిగే శక్తి ఈ స్థితి ఎందుకు ఉంటుంది. ఆ స్థితిని నువ్వు ఇప్పుడు పొంది ఉన్నావు. చిన్నతనం నుంచే నువ్వు అనేక సుగుణాలను అభ్యాసం చేశావు. నీ ఆ నడవడికి వలన ఆ సుగుణాలు ఇంకా నీలో వృద్ధి పొంది ఉన్నాయి. స్పష్టంగా ఈ జగత్తు యొక్క స్థితి ఏమిటి, జీవితం యొక్క వాస్తవం ఏమిటి అనేది నీకు నువ్వే గుర్తెరిగి ఉన్నావు. దానికి కావలసిన దృఢత్వము, స్పష్టత ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఇదిగో నువ్వు ఎలా అయితే పరిపూర్ణమైన మనస్సుతోటి అడగబోతూ ఉన్నావో, అడగటం తెలిసి ఉన్నావో, ఎప్పుడైతే పరిపూర్ణమైన మనస్సు కలిగిన వాడు ఉన్నాడో అతడు మాత్రమే అడగగలడు. ఎవరైతే ఆ దారిలో నడుస్తూ లక్ష్యాన్ని, లేకపోతే తాను చేరవలసిన గమ్యాన్ని తాను చేరదలుచుకొని నడుస్తూ ఉన్నాడో అతడు మాత్రమే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఇప్పటిదాకా నేను ఎలా నడిచి వచ్చానో, ఎక్కడ ఉన్నానని స్పష్టంగా చెప్పగలను. ఈ స్పష్టత లేనివాడు సరిగా తాను ఎక్కడికి వెళ్ళాలో అని అడగలేడు. అప్పుడు చెప్పేవాడి యొక్క సమాధానం కూడా అతడికి అంతగా ఉపకరించదు. అది ఎటైనా తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి పూర్ణంగా ఒక ప్రదేశానికి వెళ్ళవలసి అంటే ఎవరైనా అడ్రస్ కనుక మనకి ఇచ్చినట్లయితే ఆ అడ్రస్ని పట్టుకొని అక్కడికి ఖచ్చితంగా ఈ సమయం లోపల చేరిపోవాలి, అటు ఇటు తిరగకూడదు, వేస్ట్ కాకూడదు అనుకుంటే ఇక్కడి నుంచి ప్రణాళికాబద్ధంగా బయలుదేరుతాడు. ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతూ కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉంటాం. ఈ గూగుల్ ఏమిటంటే మీకు తెలుసు, ఆ భూమి మీద ఎటు కనపడుతున్న కాలిబాటలతోటి సహా చూపిస్తుంది. అది దానిలో రిజిస్టర్ అయి ఉంటే కనుక చూపించి దగ్గర దారి ఏదంటే ఆ కాలిబాట చూపిస్తుంది. తక్కిన సమాచారం ఇవ్వదు, ఇటు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అన్న సంగతి. కానీ తీరా అక్కడికి పోతే కనుక నీ కారో, సైకిలో, బస్సో అటు పోదు. ఆ దారిలో ఏం చేయాలి ఇటువంటి సందర్భాల్లో? మొట్టమొదట ఆ ఊరికి దగ్గరగా ఉండే చిన్న పట్టణాన్ని ఎంచుకోవాలి. అప్పుడు అంతవరకు అది సక్రమంగానే ఇస్తుంది దారి. ఆ దారిలో అక్కడికి చేరిన తర్వాత అక్కడి నుంచి దానికి దగ్గరగా ఉన్న, మరలా గమ్యానికి దగ్గరగా ఉన్న మరొక ముఖ్య ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అంతకుముందే మనం ఎక్కడ చేరాలో చెప్పి ఉంటారు కాబట్టి మనకి, లేకపోతే మనం తెలుసుకొని ఉంటాం కాబట్టి అక్కడికి నువ్వు స్పష్టంగా వెళ్ళగలుగుతావు. ఇక అక్కడి నుంచి పొరపాటు పడటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్క దారి, 2 దారులు మాత్రమే ఉంటాయి అక్కడి నుంచి. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో దారి తప్పకూడదు అని చెప్పి నీకు శ్రద్ధ ఉన్నదో అప్పుడు నువ్వు కారులో బయలుదేరి నీ కుటుంబాన్ని వేసుకొని ఎక్కడికో, పెళ్లికో, పేరంటానికో, మరొక దానికో వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా పొరపాటు పడకుండా, టైం వేస్ట్ కాకుండా వెళ్ళగలుగుతావు. అన్నట్లయితే అక్కడి నుంచి అది అనేక దారులు చూపిస్తుంది. ఇది తక్కువ దారి కదా అని చెప్పి దాన్ని ఎంచుకుంటావు, పోయి ఎక్కడికో చేరుతావు. సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇది దేనివల్ల వచ్చింది ఈ స్థితి అంటే, వక్తకు ఉండాల్సిన లక్షణం, పృచ్ఛకునికి ఉండాల్సిన లక్షణం నీలో లోపించింది. ఏమిటి పృచ్ఛకునికి ఎటువంటి లక్షణం ఉండాలి? ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ పని పూర్తి కావాలి, ఇది తప్ప నాకు అన్యమైనది అవసరం లేదు. అదేవిధంగా వేరే పనుల మీదకి తన బుద్ధిని పోనీయకుండా ఉండడం. సహజంగా గమ్యాన్ని చేరాలని ఈ కారులో కూర్చున్న తర్వాత దాన్ని అలా కొడతారు. అలా కాకుండా ముందుగానే చూసుకొని, నిర్ణయం చేసుకొని కొట్టి ఆయా స్థలాల్ని నిర్ణయం చేసుకొని ఒక్కొక్కటి అడుగుతూ పోతే ఎట్టి పరిస్థితుల్లో ఎవడు కూడా ఫెయిల్ కాదు ఆ గమ్యాన్ని చేరటానికి. ఇది మిస్ అయ్యి నిరంతరం జీవితకాలం ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు లోకులందరూ కూడా. వీళ్ళని మరి 99.9% అని చెప్పి అనకుండా ఎలా ఉండగలం? ఇటువంటి వీళ్ళ వల్ల వీళ్ళు ఇహలోకంలో సౌఖ్యాలు అనుభవించలేరు, అట్లనే లోక సంబంధమైన బంధాన్ని నుంచి విడిపడలేరు. ఇటువంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. వీళ్ళతోటి కలవడం అనవసరం, వీళ్ళతోటి మాట్లాడడం కూడా అనవసరం. ఈ విషయాల్లో ఎలా మరి వీళ్ళతోటి మాట్లాడకుండా జీవితం ఎలా గడుస్తుంది అంటే, ఏ విధంగా అయితే ఒక అంగడికి వెళ్ళి నీవు కావలసిన వస్తువుని అడిగి ఉన్నది అంటే దాని వెల చెల్లించి ఆ వస్తువును సంగ్రహించి వస్తావు. ఇంకా అతడితోటి ఇతరమైన మాట మంతి ఏది పెట్టుకోవు, ఇతరమైన వ్యవహారం ఏది పెట్టుకోవు. అతడి మీద నీకు ప్రేమ గాని, ద్వేషం గాని ఏమీ ఉండవు. కేవలం ఉదాసీనత్వం మాత్రమే ఉంటుంది.
ఆ విధంగా ఈ లోకంతో వర్తించాలి ఆయా పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా. ఇది కావాలనుకుంటే కనుక, తత్వజ్ఞానం కావాలనుకుంటే. కాబట్టి రామ, ఇది నీలో సంపూర్ణంగా ఉన్నది. నీకు ఇది తప్ప రెండవది వద్దు అని చెప్పి ఇప్పటికే నీవు వైరాగ్యయుక్తుడవై అన్నిటిని ప్రక్కన పెట్టి దీనికోసం వెతుకుతూ ఉన్నావు. నిజంగా దీన్ని చెప్పగలిగేవాడు ఎవడు అని చెప్పి ఆలోచన చేస్తూ వెతుకుతూ ఇదిగో ఇప్పుడు వచ్చి నువ్వు అడగడానికి పూనుకున్నావు. ఇంతకంటే ముఖ్యమైన అర్హత లేనే లేదు. ఇక నా గురించి చెప్పుకోవాల్సి వస్తే, అంటే గురువు గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ సృష్టి అంతా ఎవరి వల్ల అయితే కావించబడిందో ఆ సృష్టికర్త ఈ లోకల యొక్క ప్రయోజనం కోసం అని చెప్పి, వీరు బాధల్లో ఉండటం కోసము, ఈ లోకంలో సుఖాన్ని పొందటం కోసము, పరలోక సౌఖ్యాన్ని పొందటం కోసము, లోకబంధాన్ని విడివట్టం కోసము కర్మకాండని జ్ఞానకాండని ఇచ్చారు. దీనిని ప్రచారం చేయడానికి నన్ను సృష్టించారు. కాబట్టి నా స్వభావమే ఇది. ఆయన ఆదేశమే నాకు కర్తవ్యము. ఆ పని చేస్తున్నప్పుడే నాకు సుఖంగా ఉంటుంది. కాబట్టి నిత్య సుఖవంతుడైన నేను, సాక్షాత్తు బ్రహ్మదేవుని అంతటిన వాడినైనా నేను ఇదిగో నీకు చెప్పడానికి పూనుకున్నాను. సంపూర్ణంగా నాలో శుద్ధమైన లక్షణాలు ఉన్నాయి, భక్తకు ఉండవలసిన లక్షణాలు, నీలో పృచ్ఛకునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. రామా, ఇప్పుడు మన ఈ సంభాషణం అనేది పరమ పద ఫలదాయకం అవుతుంది. కాబట్టి ఇది విన్న తర్వాత ఇక ఈ లోకానికి సంబంధించిన భీతులేవి ఉండవు. ఈ లోకాన్ని మననం చేయటం, ఈ వస్తువులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, ఇతరులు ఉన్నారు అనే భావనలతోటి మనసుని కలత పెట్టుకోవడం, ఇక్కడ ఆస్తులు ఐశ్వర్యాలు ఇత్యాది మాటలతోటి కాలక్షేపం చేయకపోవటం, నిత్య సుఖాన్ని అనుభవించటం, ఈ లోకంలో విహరిస్తున్న పంచేంద్రియ అనుభవాలు కలుగుతున్నా, వాటిల్లో రాగద్వేషానుభూతి కలుగుతున్నా సరే కలత చెందకుండా ఉండడం, ఎప్పుడు నిబ్బరంగా సంతోషంగా మాత్రమే ఉండడం, మరణమే ఎదురుగా వచ్చినా సరే నిబ్బరంగా చిరకాలపు స్నేహితుడితోటి కాలం గడుపుతున్నట్లుగా సరదాగా సంతోషంగా కాలం గడపడం, అతడితోటి కూడా సత్సంగం అనే మంచి ముచ్చట చేయడం ఇత్యాది స్థితులు నీకు లభ్యమవుతాయి. ఇది పరమపదం అయితే పరమపదానికి సంబంధించిన జ్ఞానము అనేది తెలియనంతసేపు కూడాను సుఖానికి నమ్మకం లేదు. సుఖమన్న దాని గురించి మనం విశ్వసించలేం. అది అనుక్షణం జారిపోతూనే ఉంటుంది. కొంచెం దొరికిందనుకోగానే మరలా అది జారిపోతూ ఉంటుంది. బాధలు పలు విధాలుగా ఎన్నెన్నో బాధలు వెంటపడుతూ ఉంటాయి, వేషాలు మారుస్తూ ఉంటాయి, నిరంతరం బాధలే వస్తూ ఉంటాయి. రామ, నీ వంటి మంచి మనసున్న వాళ్ళకి ఈ జ్ఞానం వల్ల సుఖం గనక లభ్యం కానట్లయితే ఇదంతా వృధా ప్రయాస కదా. ఈ లభ్యమవటం అనేది, లభ్యమైన వాళ్ళని చూస్తున్నాం, స్వయంగా నేనే దాన్ని అనుభవిస్తున్నానని చెప్పి నీకు నేను చెబుతున్నాను. నా అనుభవాన్నే నీకు ఇవ్వబోతూ ఉన్నాను. రామా, నీవు అర్హుడివి. అసలు భరించలేని కష్టాలతో ఉన్న ఈ సంసారం అనేది ఒక భయంకరమైన కలరా ఉంటుంది, విషపూర్ణమైన కలరా ఉంటుంది. దీన్ని విషూచి అంటాం. ఈ విషూచిని గరుడ మంత్రంతో మాత్రమే తీసివేయగలం. ఆ గరుడ మంత్రం ఏమిటంటే యోగగారుడ మంత్రం. ఏమిటి యోగగారుడం అంటే జ్ఞానయోగ గారుడ మంత్రం. జ్ఞానం లేనిదే ఈ సంసారం అనే విషూచిక నశించదు, శమించదు. కాబట్టి ఈ పరమార్థ జ్ఞానాన్ని పొందటానికి నీవు అత్యంత ఇష్టంతో ఇక్కడికి వచ్చావు. ప్రశ్నిస్తూ ఉన్నావు, ప్రశ్నించబోతూ ఉన్నావు. ఇది ఉత్తమమైన సమాగమం. నాయన, పని జరిగినట్లే నిర్ణయం చేసుకో. ఈ పని ఎప్పుడూ కూడా ఒంటరిగా చేయటం కంటే కూడా వివేకం కలిగిన తోటి వాళ్ళతోటి కలిసి కూర్చొని చేసినట్లయితే ఫలితం చాలా వేగంగా వస్తుంది. ఒంటరిగా కూర్చొని నా ఇంట్లో నేను దీన్ని పొందుతాను అనుకునేవాడికి ఇదంతా తేలిగ్గా పట్టుబడదు. దీని గురించి
సంశయాలన్నీ కూడా ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి సంశయం అనేది మరొకరు తీర్చివేస్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి సద్గురుని చేరి ఆయన వద్ద అదే పని కోసం నీ మాదిరి అటువంటి పని కోసం చేరిన వాళ్ళతో మాత్రమే సంభాషించాలి. ఆ గురువుల దగ్గరకు కానీ ఆ ప్రదేశానికి కానీ ఇతరమైన కోరికలతో వచ్చే వాళ్ళతోటి మీకు సంబంధం ఉండకూడదు. రామచంద్ర, ఇక్కడికి చేరిన ఈ మహానుభావులందరూ కూడాను నాతోటి సమానులే. నిర్మలమైన బుద్ధి కలవారే. నిర్మలత్వంలో అధికత్వము, అల్పత్వము, స్థాయి భేదం అనేవి ఉండవు. వీళ్ళు వినిర్మలమైన అంతఃకరణాలు కలిగిన వాళ్ళు, జీవన విధానాలు కలిగిన వాళ్ళు. ఆయా కర్మలు చేసేటప్పుడు ఆ కర్మల యొక్క మకిలి అంటకుండా ఉండే స్థితి కలిగి ఉన్నవాళ్ళు. ఆ స్థితిని చేరిన వాడే సంసార బంధం అనే దాన్ని గురించి భయపడకుండా ఉంటాడు. ఇప్పుడు నీవు ఆ స్థితి గురించి ప్రశ్నిస్తూ ఉన్నావు. నీకు ఇది తెలిసిన తర్వాత ఒక్కసారిగా చీకట్లు తొలగిపోయి సూర్యోదయంతో వెలుగు వచ్చినట్లుగా, సూర్యోదయం అవడంతో మంచు తొలగిపోవడంతో ముకుళించుకున్న పద్మాలు ఒక్కసారిగా అత్యంత సుందరంగా వికసించినట్లుగా నీ మనసు వికసిస్తుంది. నీ అంతఃకరణం పరమ నిర్మలం అవుతుంది, పరమపదం అవుతుంది. నాయన, తత్వదర్శనం చేయకుండా ఈ దేహభ్రాంతిని వీడిపోవటం కష్టం. కాబట్టి దేహము భ్రాంతి అనే విషయాన్ని నువ్వు గ్రహించి ఉన్నావు. దాని నుంచి బయటపడాలనుకుంటున్నావు. ఇదిగో ఈ తత్వజ్ఞానం నీకు ఇవ్వబోతూ ఉన్నాను. దీని ద్వారా నీ పని సంపూర్ణం చేసుకోగలుగుతావు. ఈ సంసార ఆసక్తి ఉన్నది చూసావు, ఇది చాలా భయంకరమైనది. ఇది దోషాలతో నిండి ఉన్నది అనే ఆలోచనయే లేకుండా ఎవరైతే దీంట్లో ప్రవేశిస్తూ ఉన్నారో ఇది వాస్తవం అని చెప్పని వాళ్ళ పడే బాధలకి అంతూ పొంతూ ఉండదు. వాళ్ళని ఈ సంసారమే పామై కరుస్తుంది, కత్తె నరుకుతుంది, మరొక అస్త్రమై వేధిస్తుంది, తాడై కట్టివేస్తుంది, అగ్ని అయి దహిస్తుంది. అలానే గాఢమైన రాత్రిలాగా మారి చూపు లేకుండా చేస్తుంది. అట్లనే రాయి వంటి జడత్వాన్ని ప్రసాదిస్తుంది ఈ సంసారం. ఆలోచన వృత్తిని సంపూర్ణంగా నాశనం చేసి చీకటి బావులు లాంటి, చీకటి నూతులు లాంటి స్థితులు, నీతుల్లో ఉండే స్థితి లాంటి స్థితులకి కల్పించి మహాబాధలకు గురి చేస్తుంది. చెప్పడానికి ఏముంది? ఇక ఈ సంసారం వాస్తవం అనుకునేవాడు రచించని, అనుభవించని దుఃఖం అంటూ ఉండదు. నిరంతరం దుఃఖంతో ఉంటాడు. దుఃఖంలోనే సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడు అతడికి ఏది లభ్యం కాదు. దుఃఖానుభవం మాత్రం స్థిరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అత్యంత కష్టసాధ్యమైన ఈ సంసార విషూచి వ్యాధికి చికిత్స పరమజ్ఞానం మాత్రమే, తత్వజ్ఞానం మాత్రమే. దానికి ఇది వాస్తవము, ఇదే నేను అన్నట్లుగా తోస్తూ ఉన్న ఈ శరీరము, దేహం అనేది ఉపకరణము. ఇది ఈ సంసార యాత్ర, సంసార సముద్రము అనే దీన్ని దాటించడానికి, సంసార యాత్రను సాగించడానికి ఇది మేలైన నావ లాంటిది. ఈ నావని దాటడానికి ఉపయోగించుకోవాలి, కానీ నావలో భోగాలు అనుభవించడానికి ఉపయోగించకూడదు. దాటిన తర్వాత, దాటడం తెలిసిన తర్వాత ప్రయత్నం చేసి ఆ జలాన్ని దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ నావలో ఉండే సుఖాలు నువ్వు అనుభవించినా అనుభవించకపోయినా రెండు సమానమే అవుతాయి. ఎందువల్లంటే నువ్వు చేరవలసిన తీరానికి చేరే ఉన్నావు కాబట్టి నీకు ఈ బంధం కానీ ఈ వ్యవహారాలు కానీ నీకు అక్కడ వర్తించవు. అది ఎలా ఉంటుంది అంటే, నువ్వు అవతల ఒడ్డు చేరితే గానీ ఆ ఒడ్డు కనపడదు. అప్పటి వరకు సంసార సముద్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ నావలో దృశ్యాలు మాత్రమే నీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు పొందదలిచిన దాన్ని నువ్వు ఊహించి ఉన్నావు. దీనికంటే అవతల ఇంకోటి గొప్ప విషయం ఉన్నది అని. ఆ విషయాన్నే నీకు ప్రాప్తింపజేయబోతూ ఉన్నాను.
తత్వజ్ఞానం ద్వారా సరైన విధానంలో ప్రశ్నించు. కుతర్కాల జోలికి వెళ్ళమాక. అదేవిధంగా విషయానికి సంబంధం లేని ప్రశ్నల్లోకి వెళ్ళి సమయాన్ని వృధాపరచుకోవద్దు. నీకు ఎంతకాలం అయితే సందేహం ఉంటుందో అంతకాలం వరకు ప్రశ్నిస్తూనే ఉండు. అంతకాలం చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానట్లయితే ఈ లోకంలో ఉండే బాధల్ని వీళ్ళందరూ అనుభవిస్తున్నట్లుగా, లోకులు అనుభవిస్తున్నట్లుగా చూడవలసి ఉంటుంది. లోకంలో కనపడుతున్న అనేక ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రమాదాలన్నీ ఎప్పుడో ఎక్కడో ఒకసారి తారసపడుతూ ఉంటాయి. ఇది లోకులకు జరిగింది, ఇలా జరిగింది, అయ్యో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ లోకులు అన్యులు కారు. ఆ విషయం తెలియనందువల్ల వాళ్ళకి జరిగింది, మనకు జరగదు అనుకుంటున్నారు. నీలో కనపడుతున్న సర్వస్వం సమస్తము కూడా వేరు, నాకు కాదు నీకు కాదు అని చెప్పి అనిపిస్తున్నప్పటికీ అది నీకు కూడా అనుభవం అయ్యే స్థితి ఒక్కోసారి ఉంటుంది. కానీ మరి అటువంటి స్థితిలో ఎలా బయటపడతారు? కాబట్టి జ్ఞానం పొందందే మరొక దారి లేదు. ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయన, గ్రహించు. ఈ సంసారంలో బాధలు ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత దీని నుంచి దాటిపోవాలనే ఆలోచన కలిగిన నీ వంటి ఆలోచన లేకుండా బ్రతకడం అనేది సబబైనది కాదు. కానీ నీవు మాత్రం అటువంటి ఆలోచనను పొంది ఉన్నావు. సహజంగానే మరొకరు బోధించకుండానే నీకు నీవే ఇటువంటి ఆలోచన చేశావు. ఇది చాలా ఉత్తమోత్తమైన స్థితి. సహజంగానే సత్వగుణ సంపన్నుడు అయి ఉన్నావు ఆయన. ఇప్పుడు ఆ సత్వగుణాన్ని మరింత కూడగట్టుకొని స్పష్టంగా శ్రద్ధగా ప్రశ్నించి, శ్రద్ధగా విని, శ్రద్ధగా విచారణ చేసి ఆకలింపు చేసుకొని అనుభవించు. ఈ విధంగా నేను చెబుతున్న ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానం అంతా కూడాను శాస్త్రీయమైనది. దేనిని శాస్త్రం అంటామంటే, ఒక వస్తువును తయారు చేసిన వాడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ వస్తువుని గురించి, ఆ పూర్ణమైన వస్తువుని గురించి చెప్పేదే శాస్త్రం అవుతుంది. సృష్టికర్త ఇచ్చినదే శాస్త్రం అవుతుంది. కాబట్టి బ్రహ్మదేవుడు ఏ కర్మకాండని ఉపయుక్తం అవుతుందని చెప్పి రచించి ఇచ్చారో సంకల్పించి, అదేవిధంగా ఏ తెలివిని ఈ కర్మ అనే బంధం నుంచి బయటపడవేసేదిగా రచించి ఇచ్చారో ఈ రెండే శాస్త్రం అవుతుంటాయి తప్ప, అంతేకాని లౌకిక బుద్ధితోటి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయాలు కావు. అవి ఇచ్చా మార్గాలు కాబట్టి వాటిలో ఫలితము స్పష్టంగా వస్తుందని చెప్పి చెప్పడానికి వీల్లేదు. అంత అది ప్రమాదభరితంగా ఉంటుంది. ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు రాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది మాత్రం సంపూర్ణమైన బ్రహ్మవాక్కు. దానికి ఇక తిరుగులేదు. బ్రహ్మవాక్కు వల్లనే ఈ లోకాలన్నీ ఉన్నాయి. బ్రహ్మయే సత్యం, బ్రహ్మయే ధర్మం, బ్రహ్మయే నైజం. బ్రహ్మ యొక్క ఆలోచన ఈ సృష్టి కాబట్టి సర్వము కూడా బ్రహ్మమయం. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో, నిర్మలమైన చిత్తాలైంది ఈ విషయం ఎప్పుడైతే ఈ జ్ఞానం ప్రవేశిస్తుందో మానవులు అప్పుడు మానవ పదాన్ని వదిలిపెట్టి ఆత్మపదాన్ని అనగా పరమపదాన్ని పొంది ఈ భగవంతులకు నారాయణుడు, బ్రహ్మదేవుడు, మహాదేవుడు ఎటువంటి ఉత్తమోత్తమైన స్థితిని అంతా కూడా అనుభవిస్తూ ఉన్నారో, ఈ లోకాలన్నింటినీ పాలిస్తూ ఉన్నప్పటికీ తమ భక్తజనంతో వాళ్ళు వ్యవహరిస్తున్నట్లుగా కనపడుతున్నట్లకి ఉన్నప్పటికీ వారు ఎప్పుడు కూడా కొంచెం కూడా కించిత్ కలత కూడా చెందకుండా నిత్య సుఖయుక్తులై ఉంటూ ఉన్నారో అటువంటి స్థితి నీకు కలగబోతూ ఉన్నది. దీనివల్ల సంసార మోహం క్షీణిస్తుంది, సంసార బాధలు క్షీణిస్తాయి, సంసారం సంపూర్ణంగా నశించిపోతుంది. కానీ ఆత్మానుభవం అలా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ స్థితి యందు నీవు నడిచే నడక, నువ్వు ఇచ్చేది, నీవు పుచ్చుకునేది, నువ్వు మాట్లాడేది సర్వము కూడా సుఖదాయకమే అవుతాయి తప్ప ఏ కర్మ యందు కూడా కర్మ బంధించేదిగా కాకుండా అకర్మగా మారిపోతూ ఉన్నది. బంధనం ఉన్నప్పటికీ ఆ బంధనం కాల్చివేయబడినప్పుడు, ఆ త్రాడు కాల్చివేయబడినప్పుడు అది తిరిగి ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండనట్లుగా
ఈ సంసారం యొక్క వాస్తవికత ఏమిటని చక్కగా విచారించబడినప్పుడు ఆ సంసారం ఇక బంధించలేదు. తానేమిటో తనకి స్పష్టంగా తెలిసినప్పుడు సంసారం నందలే ఆసక్తి అనాసక్తి అనే విషయాలకి అర్థమే లేదు. కాబట్టి ఆ స్థితిలో మరి వైరాగ్యం అని కానీ మరొకటని కానీ మాట కానీ బంధం అని కానీ మోక్షం అని కానీ ఉండదు. కానీ ఆ స్థితిని పొందటానికి మాత్రం ఇప్పుడు నీవున్న ఈ స్థితిలో, ఈ శ్రద్ధతో అడగబోతున్న ఈ స్థితిలో కొంత ప్రయత్నం మాత్రం చేయవలసి ఉంటుంది. ఇది శ్రవణము, విచారణ అనే రూపాల్లో ఉంటుంది. ఈ ప్రయత్నం అంతా కూడా విచారణ చేసిన విషయము సహజంగానే మన ప్రయత్నం లేకుండానే అనుసంధానంకి వెళ్ళిపోతుంది. ఎవరు దేన్ని చూస్తూ ఉన్నారో, దేన్ని వింటూ ఉన్నారో, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఇతరులు దేని గురించి ప్రయత్నం చేస్తున్నారో అని చెప్పి గమనిస్తూ ఉన్నారో, దాని యందు వారి మనసు సహజంగానే తగులుకుంటూ ఉన్నది. ఇదే లోకంలో పోకడ. అందరూ వైద్య వృత్తి గొప్పదనుకుంటే అందరూ దాని వెంట పడుతున్నారు. అదే విధంగా మరొక దాంట్లో అధికంగా ధనం సంపాదించవచ్చు అనుకుంటే ధనకాంక్షాపరులై ఉండి ధనం కోసమే జీవితం అనుకునే వాళ్ళందరూ దాని వెంట పడుతూ ఉన్నారు. ఇది మన లోకంలో గమనిస్తున్నదే కదా. కాబట్టి అనుసంధానము అనే విషయానికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నేను ఇప్పుడు అనుసంధించవలసి ఉంది అని ఆలోచించనట్లేదు. చేయవలసిన పని చేసుకుంటూ పోతూ ఉంటే మనసు దానంతట అదే దాని ఎంత తగులుకుంటుంది. అది అనుభవాన్ని తెస్తుంది. కాబట్టి ఇప్పుడు చేయవలసింది నీకు వినపడుతున్న విషయాన్ని విచారణ చేయటము, విచారణ సందర్భంలో వచ్చే సంశయాల్ని తీర్చుకోవడం. ఈ పని చేస్తూ ఉండగా సహజంగానే అనుసంధానం అనేది జరిగిపోతుంది. ఇది యాంత్రికము. కాబట్టి దాని గురించి భయపడవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఈ దేహం అనేది లభ్యమైంది. దీంట్లో కొంత మానసికమైన కాలుష్యము, మరికొంత స్వల్పమైన వ్యాధులనే ఇది అధికమైన ఆరోగ్యము, ఇటువంటి జీవితం మనకి ఇప్పుడు లభ్యమైంది. దృఢమైన శరీరం ఇది కలిగి ఉన్నప్పుడు ఇక ఈ దేహం సత్యం అనే భావనతో దాంట్లో మునిగిపోవటం కాకుండా ఇది సంసార సముద్రాన్ని తరించడానికి ఉపయుక్తమయ్యే ఉత్తమమైన నావాని మాత్రమే గ్రహించి, ఈ నావయందు నానా భోగాలకి ఆస్కారం ఉన్నది పుష్పక విమానంలో ఉన్నట్లుగా అనే విషయాన్ని గుర్తించి ముందు భోగాల్లో మునిగిపోవటం కాకుండా గమ్యాన్ని చేరటం ప్రధానం అని చెప్పే విషయాన్ని గుర్తించి ముందు గమ్యాన్ని చేరిన తర్వాత నావలోని భోగాలను అనుభవించినా నీకు దోషం ఉండదు. కాకుండా ముందు భోగాల్లో మునిగిపోతే ఏ నావని నీవు సంసారాన్ని తరించడానికి ఉపయోగించవలసి ఉందో ఆ నావని నిలిపి ఉంచి నువ్వు భోగాలు అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి నీ ప్రయాణం సాగదు. నీ మనసు ప్రయాణం మీద ఉంటే ఆ నావ గమ్యానికి చేరుస్తుంది. నీ మనసు భోగాల మీద ఉంటే అది నడి సముద్రంలో నిలబడిపోతుంది. అయినా ఈ విషయాన్ని గుర్తించు. కాబట్టి భోగకాంక్షని ప్రక్కకు పెట్టి గమ్యం చేరే వరకు పనిలో మాత్రమే ఉండు. ఆ తర్వాత నీకు ఈ జగత్తులో వర్తిస్తున్నప్పటికీ, జీవన్ముక్తుడై ఉంటూ ఉన్నప్పటికీ నీకు ఎటువంటి కర్మ అంటదు. ఏ బంధము కూడా నిన్ను ఇలానే ఉండాలని నియంత్రించదు. అప్పుడు నీ జీవితం ఐచ్ఛికం అవుతుంది. ఇదిగో మా మాదిరి, ఈ విశ్వామిత్ర భగవానుని మాదిరి, ఇక్కడ కనపడుతున్న నారదాది, శ్రీ వాల్మీకి ఆది బ్రహ్మర్షుల మాదిరి, ఇదిగో ఈ పౌరజనాల్లో కూడా నువ్వు జ్ఞానం పొంది ఉన్న ఉత్తమోత్తములైన కొంతమంది పౌరుల మాదిరి, నీ తండ్రి దశరథుని మాదిరి, ఈ విధంగా నీవు ఉత్తమమైన సుఖాన్ని అనుభవించగలుగుతావు నాయనా. కాబట్టి చక్కగా ప్రశ్నించడానికి సిద్ధమైపో. ఈ తత్వం యొక్క గొప్పతనం ఇది. దాన్ని నువ్వు కోరుకున్నావు, అది నీకు లభ్యం కాబోతుంది. జై సద్గురు రామ్.